I want to serve all the souls who need help. Some are suffering. ఎవరికైతే హెల్ప్ కావాలో వాళ్ళందరికీ నేను Body, some relationship, నేను సేవ some with their own thoughts చేయాలి. of mind. కొంతమంది వాళ్ళ మనసులో ఆలోచనలతో, కొంతమంది వాళ్ళ సంబంధాలతో, ఇంకొంతమంది వాళ్ళలో ఉన్న ఘర్షణతో, అసంతృప్తితో And laboring in life. ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు. So we send vibrations మనం ఇప్పుడు వాళ్ళకు వైబ్రేషన్స్ పంపిద్దాం, where they can feel full and have contentment. వైబ్రేషన్ ద్వారా వాళ్ళు నిండుగా మరి తృప్తిగా అవుతారు. So now I emerge, become the embodiment ఇప్పుడు నేను of Swarup and merge in Baba. ఆ స్వరూపంగా అయ్యి సాగరుడైన బాబాలో, Most important బాబాతో is కలిసి to have love for everyone. అందరి మీద, అందరి Everyone కోసం has different part to play, ప్రియంగా ప్రేమగా ఉన్నాను. and I play my own part, ప్రతి ఒక్కరి పాత్ర and I don't have conflict. ప్రత్యేకమైనది. మరి నేను నా పాత్రను పోషిస్తూ వేరే వాళ్ళ పాత్రతో ఎలాంటి Rather, I appreciate ఎలాంటి and look at this వ్యతిరేకతలోకి రాను. మరి the నేను efforts with the souls are doing. ఆత్మల పాత్రను మెచ్చుకుంటూ వాళ్ళ పాత్రకు But I myself నేను merge myself into God's love. భగవంతుడి ప్రేమలో ఉంటూ ఉన్నాను. భగవంతుని ప్రేమలో లీనమయ్యాను. When there is attention on the efforts, మన పురుషార్థం మీద మనకు గమనిక ఉన్నప్పుడు soul consciousness during day, మరి రోజంతా నేను ఆత్మికమైన స్వభావంలో Baba ఉండగలుగుతాను. soul, బాబా ఆత్మను and give special attention ఆత్మను ఆకర్షించి మంచి love and care to the soul. అటెన్షన్, ప్రేమను I feel many times Baba ప్రేమను pulls ఇస్తారు. the soul, నేను ఎన్నోసార్లు ఫీల్ అవుతున్నాను. బాబా ఆత్మను లాగి and make me merge బాబాలో, తనలో, his love. తన ప్రేమలో లీనం చేసుకుంటూ ఉంటారు. His drishti of care and Kana- belonging. దృష్టి ద్వారా తన వారిగా చేసుకోవటం ద్వారా బాబా ఆత్మకు ఎంతో శక్తిని I become very, ఇస్తూ very ఉన్నారు. peaceful. నేను ఇప్పుడు ఎంతో శాంతంగా అవుతున్నాను. And I feel cool. I feel close to Baba. బాబాకు దగ్గరతనాన్ని అనుభవం చేస్తున్నాను. శాంతి సాగరుడి దగ్గరితనాన్ని I belong to అనుభవం Baba. చేస్తున్నాను. శాంతి సాగరుడైన బాబాకు చెందిన ఆత్మను నేను.
but I stay in peace all the time. కానీ నేను ఎప్పుడు శాంతంగానే ఉంటాను. Always very, very sweet and respectful. ఎప్పుడు మధురంగా, చాలా గౌరవంగా ఉంటాను. Reminding myself that I am a star of success. నేను గుర్తు చేసుకుంటున్నాను, నేను విజయరత్నాన్ని. Victory is my birthright. విజయం నా జన్మ హక్కు. So I have to be conquerors of obstacles. మరి నేను నిర్విఘ్నంగా అవ్వాలి, ఇప్పుడు విఘ్న వినాశకునిగా అవ్వాలి. I don't allow my past sanskars to be obstacles. నా గత సంస్కారాలు నాకు అడ్డంకులుగా నేను రానివ్వను. So that I am free from wasteful thoughts. అప్పుడే నేను వ్యర్థం నుండి విముక్తిగా, మెత్తమైన మాటల సంభాషణ నుండి విముక్తి అవుతూ బాబా యొక్క తోడులో, ఆ సత్యం యొక్క తోడులో, సర్వశక్తివంతుని తోడులో ఉంటాను. ఇప్పుడు taking drishti from Baba, బాబా నుండి దృష్టిని గ్రహిస్తూ నా ఈ అనుభవాన్ని, that Baba has come to make me like him, బాబా తనలాగా నన్ను చేయటానికి వచ్చారు. సో నా యొక్క వారసత్వాన్ని బాబా నుండి నేను నా హక్కును తీసుకుంటున్నాను. Listening from Mohini Didi. ఓం శాంతి. కొత్త సిరీస్ కి స్వాగతం. Om Shanti. ఓం శాంతి. Baba had been saying in the Murli, బాబా మురళిలో చెప్తూ ఉన్నారు, మనందరిలో యోగ బలం ఉండాలి. ఒక్కోసారి మనం అంటాం, బాబా అంటారు, పిల్లలు మీ దగ్గర కావలసినంత యోగ బలం లేదు అంటారు. నేను ఆ మాటలు నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను బాబా దగ్గరకు వచ్చినప్పుడు ముందు నాకు యోగం కావాలి, నా కోసం కావాలి, దాని ద్వారా నేను విఘ్నాల నుండి విముక్తి చెందుతాను. లేకపోతే ప్రతి అడుగులోనూ విఘ్నాలు వస్తూనే ఉంటాయి. మన సొంత మనసు నుండి, సంస్కారం నుండి రకరకాలుగా వస్తాయి. నేను ఇంకా ఎక్కువ లోతుగా వెళ్ళను, కానీ నేను మా అమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు మా అమ్మ ఎప్పుడు అనేవాళ్ళు, యోగ బలం ఉంటే నీకు ఎప్పుడు ఉన్నతిలోనే ఉంటావు అనేవాళ్ళు. మనం చాలా ప్రత్యేకమైన సాధనంగా బాబాకు అవ్వాలంటే, ప్రత్యేకమైన సంతానంలాగే కాదు, ప్రత్యేకమైన సేవాదారునిగా అవ్వాలి అంటే మనకు యోగ బలం కావాలి. దాని ద్వారా బాబా నుండి
చాలా స్వచ్ఛమైన డైరెక్షన్స్ మనకు వస్తాయి. బాబా నుండి సపోర్ట్ వస్తుంది, బాబా నుండి క్లారిటీ వస్తుంది, తెలిసిపోతుంది. మా అమ్మ అన్నారు, దానికి సరైన దారి మంచి స్పీడ్గా ఉండాలి అంటే మరి ఆ అడ్డంకులు అవరోధాలు తొలగించుకోవాలంటే మనకు యోగ బలం కావాలి. నేను ఆ టాపిక్ గురించి ఆలోచిస్తూ పడుకున్నాను. పొద్దున్న లేవగానే బాబా నుండి ఎంతో 1, 2, 3 అన్నట్టు అన్ని అడుగులు స్టెప్స్ అన్ని బాబా నుండి తెలిసిపోయాయి. నేను అన్ని రాయటం మొదలు పెట్టాను. నా అనుభవం ఏంటంటే నా చిన్నతనంలో, నా ఆత్మికమైన చిన్నతనంలో గురించి నేను మీ అందరినీ కూడా మీరు వెనక్కి వెళ్ళి మీరు ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నారో, యోగాన్ని తెలుసుకున్నారో ఆ రోజుల్లోకి వెళ్ళి నేను మీ ఆత్మిక బాల్యంలోకి వెళ్ళండి. నేను 60 ఏళ్ళుగా ఉన్నాను. మీరు ఎన్ని ఏళ్ళుగా ఉన్నారో కొన్ని క్షణాల కోసం వెనక్కి వెళ్ళండి ఆత్మిక బాల్యానికి. నేను అనుభవం చేశాను ఆ ఆత్మిక బాల్యాన్ని. ఎలా మొదట్లో యోగం బాబాని కలిసినప్పుడు, ఆత్మ పరమాత్మ కలిసినప్పుడు కలయిక, మిలనం, మనం మిలనం అంటాము, యోగము అంటాము. ఆత్మ పరమాత్మ యొక్క మీటింగ్. నేను నేను ఆత్మను, నేను పరమాత్మను కలుస్తున్నాను అనుకున్నాను. కొన్ని క్షణాల తర్వాత ఏ మాత్రం శరీర స్మృతి లేదు, శరీరం స్పర్శే లేదు. మనసు బుద్ధికి ఎలాంటి శ్రమ లేదు. And this is like Baba says, long lost and found child. అది ఎలా అంటే ఎప్పుడో తప్పిపోయి మళ్ళీ దొరికిన పిల్లలు. ఆత్మ ఇంకేమీ లేవు, మనసు బుద్ధి కూడా లేవు, మధ్యలో ఆత్మ జస్ట్. నేను మనసులో కాన్సన్ట్రేట్ చేయాలి, బుద్ధిలో కాన్సన్ట్రేట్ చేయాలి అనేది ఏమీ లేదు. ఆత్మ పరమాత్మ కలయిక. మరి అప్పుడు నాకు అర్థమైంది. నా మొదట్లో కూడా ఇదే అనుభవం చేసేదాన్ని. నేను కొన్ని గంటల బాబాతో కూర్చునేదాన్ని, అంతే, ఎంతో ఉత్సాహం వచ్చేసేది. So much intoxication at that time. I remember there was no fear. గుర్తుంది నాకు, ఎలాంటి భయం ఉండేది కాదు అప్పట్లో. నేను ఉన్న సెంటర్లో నేను పొద్దున్నే క్లాస్కి వెళ్ళాలి. మరి క్లాస్ అయితే 5 నుండి 6 వరకు పొద్దున పూట. నేను స్టూడెంట్గా, మంచి స్టూడెంట్ కావాలంటే నేను సమయానికి ఉండాలి అనుకునేదాన్ని. నాకు ఇంకో ఫ్రెండ్ ఉండేది, ఇద్దరం కలిసి 5:45 బయలుదేరే వాళ్ళం. క్లాసులో 5 నిమిషాల దాకా 5 క్లాసులో ఉండేవాళ్ళం పొద్దున్నే. ఆ టైంలో ఎంతో చీకటిగా ఉండేది, రోడ్డు మీద ఎవరు ఉండేవాళ్ళు కాదు, కానీ మేము అంతా వెళ్ళేవాళ్ళం. మరి చిన్నవాళ్ళం, బాగా స్పీడ్గా నడిచేవాళ్ళం, పరిగెడుతున్నట్టుగా ఎటు చూసేవాళ్ళం కాదు. ఎవరన్నా ఉన్నా కానీ నేను అంత ప్రోత్సాహంగా ఉండేది, మాకు అంత ఉత్సాహం ఉండేది అప్పట్లో. మరి నేను మనసు కాన్సన్ట్రేట్ చేయాలి, మరి బాబా మీద కనెక్షన్ కావాలి, ఇవన్నీ శ్రమ కూడిన పదాలు కదా, అలాంటివి ఏమి ఉండేది కాదు అప్పుడు. మరి అమృత వేళ నిజంగా చాలా
మంచి సమయం అనుభవం చేయటానికి I soul meeting supreme soul. నేను ఆత్మను పరమాత్మను కలుస్తున్నాను. Not saying God nor we saying Baba. భగవంతుడు అంటలేదు, బాబా అదంతా కాదు. So tomorrow morning you తర్వాత celebrate మరి రేపొద్దున మనం and you will find how bodiless you feel. ఉత్సవాన్ని జరుపుకుందాం. మరి ఎలా And మనం completely అశరీరిగా మనం అనుభవం చేయొచ్చు. freedom. పూర్తిగా స్వేచ్ఛ, ఎలాంటి Because later on then of course ఎలాంటి బంధాలు లేవు. ఎందుకంటే తర్వాత things start going కర్మయోగం అని మనసు ఇటు అటు వెళ్తుంది, బుద్ధి వాడాలి ఎన్నో విషయాల్లో. కానీ అమృత వేళ మాత్రం చాలా చాలా మంచి సమయం. and I use the word milan నేను అందుకే మిలనం అనే పదాన్ని వాడతాను. because one is soul meeting ఒకటేమో ఆత్మ పరమాత్మను కలవటం. and then when I came to know తర్వాత Shiv Baba comes in Brahma Baba, నాకు తెలిసింది బ్రహ్మబాబాలో శివబాబా వస్తారు, మరి బాబా మౌంట్ ఆబులో ఉంటారు అని. so I want to go and meet Shiv మరి నేను వెళ్ళి శివబాబాని కలవాలనుకున్నాను. through Brahma Baba, take drishti. బ్రహ్మబాబా ద్వారా దృష్టిని And then తీసుకుని many of you later on తర్వాత had to go and meet తీసుకున్నాను. the తర్వాత మేము Baba Dada. చాలా మంది ఇంకా వెళ్ళి అవ్యక్త బాబ్దాదాని కలిసాము. So we don't say I'm going to have yoga now. మరి ఇప్పుడు మేము అనము నేను యోగా కోసం వెళ్తున్నాను అనము. To meet మనం meeting milan. కలవటానికి వెళ్తున్నాం, మీటింగ్ కోసం వెళ్తున్నాం, మిలనం కోసం వెళ్తున్నాం. And really that అది is not my efforts. నా ప్రయత్నం Very, కాదు, very pure and true కానీ love emerges. చాలా చాలా స్వచ్ఛమైన Very ప్రేమ true and వచ్చిన సత్యమైన emerges. ప్రేమ ఆవిర్భవించింది. Not that I'm creating love, but it's నేను emerging deeply. ప్రేమను తయారు చేస్తున్నట్టు కాదు, అలానే వచ్చేసింది. So much fulfillment. దానిలో ఎంతో నిండుతనం అనిపించింది, అందులో ఎంతో The eternal నిండుగా relationship అనిపించింది. soul has with Supreme అవినాశి eternal అనంతమైన సంబంధం పరమాత్మతో ఒక్కళ్ళతోనే ఉంటుంది. all relationships are physical, has a lifespan. మరి అన్ని సంబంధాలు భౌతికమైన వాటికి జీవితకాలం మాత్రమే. పవిత్రత నిజంగా మనకు అనుభవం అవుతుంది, ఎంత స్వచ్ఛంగా ఎంత పవిత్రంగా ఉన్నామో. మరి నేను ఇప్పుడు నాకు గుర్తు చేసుకున్నాను, మొట్టమొదట నేను శివబాబాని కలిసినప్పుడు సాకార బ్రహ్మ బాబాలో ఎలా అనిపించిందో. So I will sit. We were few of us. We sit in front. కొంతమంది ఉన్నాము, బాబా ముందు నేల మీద కూర్చున్నాము. Small cushions. బాబా తనకు చిన్న కుషన్లు ఉండేవి. బాబా మమ్మ కూర్చున్నారు వచ్చి కుషన్ల మీద. నేను దృష్టి బాబా నుండి తీసుకోవటం మొదలు పెట్టాను. అంతే, నేను ఏదో అయిపోయింది, ఏదో నన్ను శుభ్రంగా చేసింది, స్వచ్ఛంగా చేసింది, లోపల అంతా పవిత్రతే ఆ దృష్టిలో అనిపించింది. అలా అంతా క్లీన్ అయిపోయింది, ఎంతో పవిత్రంగా, ఎంతో పవిత్రత వచ్చేసింది. మరి ఆ అనుభవం అయినప్పుడే కదా పవిత్రత సహజంగా అవుతుంది. పవిత్రత అంటే బ్రహ్మచర్యం కాదు. బాబా చెప్పినట్టు పవిత్రత ఈ పొద్దున చెప్పినట్టు వరదానంలో ఉన్నట్టు మరి చదివి రాయండి. మనసులో పవిత్రత, మాటల్లో పవిత్రత, కర్మల్లో పవిత్రత. మరి బాబా ప్రతిదీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం అందరం మళ్ళీ తిరిగి చదవండి. మరి మనం ఎలా ఇది మనం స్వీకరిస్తున్నాం? శక్తి అనండి, బలం అనండి. మరి జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఉంటాయి ఎక్కడంటే మనం
మనం ఒక ఆత్మలాగానే ఉండిపోవాల్సిన పరిస్థితులు, ఆత్మలాగే ఉండి పరమాత్మను కలవాల్సిన స్థితులు. మరి అది ఆ స్థితిలోనే కదా మనం బాబాతో కలవగలిగేది. మరి ఎలాంటి ఆలోచనలు లేకుండా మనం కొన్ని మాటలు మాట్లాడొచ్చు, వాటి గురించి ఆలోచించవచ్చు. కానీ ఇవి చాలా సహజంగా ప్రతి పొద్దున అమృతలో That means మ్, we are ever మనం in a situation ఏ స్థితిలో ఉన్నా కానీ aware of anything. మనం ఎలాంటి స్థితి బయట స్థితిని మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు Like ఆ పరిస్థితిలో ఉండవసరం లేదు. ఆ ప్రభావంలో వల్ల, ఆ దృష్టిలో వల్ల, ఆ వాతావరణంలో వల్ల ఆ you just శక్తిలోకి create this రానే అవసరం లేదు. మనం I say soul, నేను ఆత్మను, I'm meeting Supreme Soul. నేను పరమాత్మతో మిలనాన్ని చేస్తున్నాను. You will feel when you have అంతే అమృత వేళలో మీరు ఈ అనుభవం చేస్తారు. pulling you. బాబా ఎలా మిమ్మల్ని పుల్ చేస్తున్నారు, లాగేస్తున్నారు అనేది మీకు కొన్ని క్షణాల్లో అర్థమైపోతుంది. నేను నాకు బాబాలో కలిసే స్థితి అవసరం లేదు, బాబానే నన్ను లాగి తనలో కలిపేసుకుంటారు. అప్పుడే మనలో పవిత్ర సంబంధం, తల్లి పిల్లల సంబంధం ఆవిర్భవిస్తుంది, స్పష్టమవుతుంది. మరి ఈ స్వమానాన్ని ఉంచుకోండి. నేను ఎవరి సంతానాన్ని, ఎవరు నా తండ్రి, ఈ స్వమానం చాలా సహజంగా, స్వగౌరవం, నేను పరమాత్మ సంతానాన్ని. So parents and child relationship is formed. ఈ తండ్రి పిల్లల సంబంధం తెలుస్తుంది. మరి ప్రేమ ఉత్పన్నమవుతుంది. Because I am spiritual. తల్లిదండ్రుల మీద పిల్లలకున్న ప్రేమ వస్తుంది. పిల్లలకు ఆత్మను బాబా లాగేస్తారు. నేను బాబాను తల్లిదండ్రులుగా చూస్తాను. నేను సంతానంలో బాబా సంతానంగా ఉన్న ఉన్నతమైన అనుభూతి. దాని తర్వాత నేను బాబా సంతానంలో అయిన తర్వాత ఈ బాబాకు చెందిన ఆత్మగా అయిన ఫీలింగ్ ఉంటుంది. నేను చాలా మంది బాబా పిల్లల్ని చూస్తాను. చాలా కాలం వరకు వాళ్ళు బాబా పిల్లలుగా అనుభవం చేయరు. అంటే వాళ్ళు ఎవరో ఇస్తే కాదు, నేను బాబా వాణ్ణి, నేను ఎవరి వాణ్ణి, బాబా వారిని అనే బిలాంగింగ్, బాబాకు చెందిన ఆత్మను అనేది చాలా నిర్భయత్వాన్ని తీసుకొస్తుంది. ఏమాత్రమైన అనిశ్చితి ఉండదు అందులో. ఎంతో మంది ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. నా యొక్క అనుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం చాలా సత్సంబంధాలు ఉంటాయి బాబాతో. మన లౌకికంలో అంత మంచి సంబంధం, అనుభవం తల్లిదండ్రులతో ఉండదు. ఎందుకంటే అందులో బంధాలు, ఆశలు, ఇవన్నీ కోరికలు ఉంటాయి తల్లి పిల్లల సంబంధంలో. మరి తల్లిదండ్రులు కూడా ఎన్నో కోరికలు ఉంటాయి. పిల్లలంటే నువ్వు చదువుకోవాలి, ఇది అవ్వాలి, అది అవ్వాలి, ఆ తర్వాత మమ్మల్ని చూసుకోవాలి అనే కోరికలు ఉంటాయి మనసులో. కానీ నా తల్లిదండ్రులు, నా తండ్రి భాగ్య విధాత. నేను పరమపిత గురించి అనుకునేది తను నా తండ్రి, అలాగే సర్వశక్తిమంతుడు. మనం కొన్నిసార్లు ఇది కూడా ఆలోచించుకోవాలి. చాలా మందికి ఏం తీసుకోవాలో కూడా తెలియదు. ఇవ్వటం ఒకటి, నేను ఇవ్వాలి అనుకుంటాం, కానీ స్వీకరించటం సంగతి ఏంటి? ఏం స్వీకరించాలి? ఇది తీసుకోవటం కాదు,
మరి తీసుకోవటం అంటే నాకు ఇది కావాలి, ఇది కావాలి. ఇది స్వీకరించటం అంటే నాకు ఇచ్చారు, కానీ అది నేను ఎలా జాగ్రత్త చేసుకోవాలి. మరి ఈ ఈ స్వచ్ఛమైన ప్రేమ, తల్లిదండ్రులకు పిల్లల మీద ఉండే ప్రేమ, ఎలాంటి ఆశలు, ఎలాంటి కోరికలు, ఎలాంటి కండిషన్లు లేకుండా పూర్తిగా మరి నా యొక్క స్వస్థితిని, స్వగౌరవాన్ని నన్ను నేను తెలుసుకోవటం, ఈ ప్రాప్తి ఒకటైతే ఈ సంబంధంలో మరి తల్లిదండ్రులు సంతానం సంబంధంలో, తండ్రి పిల్లల సంబంధంలో మరి ఆత్మలో ఎంతో అనుభవం అవుతుంది. ఏ ఆత్మకు ఎన్నో జన్మలుగా ఈ అనుభవం లేదు, ఇప్పుడే అది సాధ్యం. అక్కడే మన స్వగౌరవం, సొంత విలువ ఉండటమే కాకుండా ఈ ప్రాప్తి, ఈ యొక్క మిలనం, మరి తండ్రి పిల్లల మధ్య ఉన్న సంబంధం, ఒక సంతానంలో నేను చేసే ఈ మిలనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేను చేసే ప్రయత్నాల్లో ఒక్కోసారి ఒక మాట వాడతాము, మనం తీవ్ర పురుషార్థం అనే మాట వాడతాము, కానీ పురుషార్థం అనేది సహజంగా ఉండాలి కదా. మరి తండ్రి పిల్లల మధ్య ఉండేది చాలా సహజమైన పురుషార్థం, అది చాలా సహజము. ఈ మిలనంలో నేను తెలుసుకున్నాను, ఇంకో విధంగా, ఇంకో మాటల్లో చెప్పాలంటే మరి తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే తోడు, మరి పిల్లలకైతే తల్లిదండ్రులతోనే ఉండాలనిపిస్తుంది. మరి ఇదంతా తోడే కదా. మరి బాబా దగ్గరకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మార్పు అనేది వస్తూనే ఉంటుంది. ఆత్మిక భావం, ఆత్మభావమే కాకుండా మొదట్లో చాలా మార్పులు వచ్చేవి. మరి మొదట్లో అయితే మాయతో యుద్ధం ఉండేది కాదు కదా. మరి మొట్టమొదటి భాగం యోగంలో మిలనం, ఆత్మ పరమాత్మను కలవటం. మనం అందరం అనుభవం చేయొచ్చు. రేపొద్దున అమృత వేళలో ఈ ఆలోచన ఉంచుకోండి. అప్పుడు బాబా ఎలా మిమ్మల్ని లాగేస్తున్నారో మీకు కనపడుతుంది, తెలుస్తుంది. అప్పుడు మీరు ఈ యొక్క శరీరాభిమానం నుండి పూర్తిగా విడుదలవుతారు. ఆ తర్వాత ఆ సంఘం యొక్క రంగు అంటే భగవంతుడి నుండి వచ్చిన హక్కు, భగవంతుడి క్వాలిటీ, లక్షణాలన్నీ నాలో వస్తాయి. మనం చాలా అందంగా, సుందరంగా అనుభవం చేయొచ్చు. సత్యము, ప్రేమ, అన్ని ఆ గుణాలన్నీ ఆవిర్భవిస్తాయి. నాకు తెలిసింది 11 ఏం తెలిసిందంటే, మొట్టమొదటిసారి నా బుద్ధి ఎటువైపు వెళ్ళలేదు, ఎటు ఆకర్షించబడలేదు. జనరల్ గా అయితే అటు వెళ్తుంది, రోజులోకి, పరిస్థితుల్లోకి, ఏదైనా కానీ. నేను ఎంతో సంతోషపడ్డాను, ఇది చాలా బాగుంది అనుకున్నాను. ఏ ఆలోచనలు లేవు, ఏం చేయాలో కానీ అని కూడా లేదు. ఏది అవ్వాలి, లేకపోతే 1:30, 2 అయ్యేసరికి నేను అన్ని ఫోన్లు చేసేస్తాను, ఈమెయిల్స్ రిప్లై చేస్తాను. ఏం చేయాలంటే అది కంప్లీట్ చేసేస్తాను 2 కల్లా, 1:30 కల్లా.
అప్పుడు నేను సాయంత్రానికి have time for on spirituality. మరి ఆత్మికంగా సమయాన్ని కేటాయించవచ్చు. కానీ ఈ రోజు మాత్రం నా బుద్ధిని చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. అంటే నా మిలనం బాబాతో కలిసిన మీటింగ్ నా మనసు బుద్ధి కూడా చాలా లోతుగా ప్రేమలో నిశ్శబ్దంలో ఉండిపోయాయి. నిశ్శబ్దము అంటే సైలెన్స్ అంటే ఎక్కడికో వెళ్ళినట్టు కాదు, అది ఎక్కడికో వెళ్ళిందని కాదు, కానీ ఏ డైరెక్షన్ లో కాదు, అది చాలా లోతుగా వెళ్ళిపోయింది. ఇది చేయాలి, అది ఇంపార్టెంట్, ఎటు వెళ్ళలేదు. మనం చెయ్యాలి, ఏం చెయ్యాలో అవన్నీ మన బాధ్యతల ప్రకారం మనం చేయాల్సింది ఉంటుంది. కానీ నేను చూసింది ఏంటంటే నా మనసు బుద్ధి పూర్తిగా స్థిరంగా అయిపోయాయి. నేను అన్ని చేస్తూనే ఉన్నాను, కానీ లోపల ఏ విధమైన ఎటువైపు వెళ్ళలేదు బుద్ధి. అది చాలా అందంగా ఉంది. బాబా నన్ను సాయంత్రం టాపిక్ కోసం సిద్ధం చేస్తున్నట్టు అనిపించింది. నేను మీ అందరూ అది అనుభవం చేయాలనుకుంటున్నాను. దీని గురించి తెలుసుకోవటమే కాదు, మీ అందరూ కూడా ఇది అనుభవం చేయాలి. మరి తర్వాత మురళి తర్వాత చాలా మంచి పాట కూడా వచ్చింది, ప్రభు మిలనం. ప్రభు మిలనం అంటే మీటింగ్ గాడ్, భగవంతుడిని కలవటం. మరి వెళ్ళండి, మీ బాల్యానికి వెళ్ళండి, ఆత్మిక బాల్యానికి. నాకు తెలుసు అందరూ బాబా ఇది బాబా అది అంటూ ఉంటారు, కానీ మరి బాబా దగ్గరకు వచ్చినప్పుడులా ఇప్పుడు చాలా సార్లు ఉండదు. గుర్తుందా మీ బాల్యం? చేయి చూపించండి, ఎవరు జ్ఞానంలో ఎక్కువ కాలంగా ఉన్నవాళ్ళు. బాబా ఏముండేది మొదట్లో? అదే ఉండేది కదా. మరి ఇప్పుడు భగవంతుడి సేవాదారులుగా మనం బాబా మాట ఉండాలి మన ఆలోచనల్లో. మరి మొదలు పెడదాం అక్కడ నుండి. ఈ సంబంధం ఆత్మ పరమాత్మ, తల్లిదండ్రులు పిల్లల సంబంధంతో మరి ఆ ప్రాప్తులను అనుభవం చేద్దాం. ఎక్కడైతే మన బుద్ధిని స్థిరపడాల్సిన అవసరం లేదో, మనస్సును ఏకాగ్రం చేయాల్సిన అవసరం లేదో, ఎలా అయితే బాబా ఉదాహరణ ఇస్తారో, ఎప్పుడైతే తల్లిదండ్రులకు పిల్లలు పుట్టినప్పుడు మరి ఆ బేబీ ఎలాంటి ప్రయత్నం చేయక్కర్లేదు కదా తల్లిదండ్రులను గుర్తుపట్టడానికి. అలానే కలిసిపోతారు. అలానే మనం కూడా అనుభవం చేయాలి. రేపొద్దున అమృత వేళలో అనుభవం చేయండి. నేను చెప్పినట్టు 11 వరకు అనుభవం చేయండి. పొద్దున్న నేను చెప్పినట్టుగా నేను అనుకున్నాను, ఇంకా ఇది ఇంకా నడిస్తే బాగుంటుంది అనుకున్నాను. 11 తర్వాత సహజంగానే మనం చాలా భగవంతుని సంఘంతో ఉంటాము, బాబాతో కంపెనీతో. ఓం శాంతి.